సిఎంఆర్ యానివర్సరీ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. సో ఇప్పుడు అప్పుడు సౌత్ అంతా కూడా చెన్నైలోనే ఉంటారు కదండి ఎక్కువ. సో ఎక్కువ ఆ టైంలో శ్రీదేవి గారు కావచ్చు, జయప్రద గారు, జయసుధ గారు, సుహాసిని, రాధిక గారు మీ తర్వాత. అదే ఆల్మోస్ట్ ఒకే టైం. రాధ గారు. ఎవరు మీ క్లోజ్ ఫ్రెండ్స్? నాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేరండి. వీళ్ళందరూ బాగా మాట్లాడుకుంటాం, కలిస్తే చేస్తాం గానీ ఎవరు లేరు. కొంచెం వై విజయ్ గారు ఒకరు కొంచెం, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నా తమ్ముడు క్లాస్మేట్స్, అందుకని తప్ప నాకు ఎవరు అంటే నాకు అప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఏముండేదంటే నేను ఫిలిమ్స్ షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ ఇండస్ట్రీ తోటే ఉండకూడదు, నేను ఎదగను, దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రోత్. ఎందుకని అలా అంటే ఇంకా అవే మాట్లాడుకుంటా అవే ఉంటది కదండి, ఇంకా మనకి నాలెడ్జ్ పెరగదు, మనకు ఇంకోటి ఉండదు. అది అక్కడ వదిలేసి ఇంకా వేరే కూడా మనం నేర్చుకోవడము, వేరే వాళ్ళతో మాట్లాడడం, అసలు బిజినెస్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, వరల్డ్ ఏంటి, టెక్నాలజీ ఇట్లా ఉంటే బాగుంటుందని అనిపించేది నాకు. బుక్స్ చదివేదాన్ని, ఇంకేమన్నా చేసేదాన్ని, అది తప్ప ఇండస్ట్రీ తోటి ఉండేదాన్ని కాదు. బుక్ రీడర్ అనమాట, బాగా బుక్స్ చదువుతారు. ఓకే, ఇండస్ట్రీతో సంబంధం ఉండదు. ఈ గెట్ టుగెదర్స్ అంటారు. ఇప్పుడు కూడా నాకు మంజులా నాయుడు, బిందు నాయుడు వీళ్ళు తప్ప నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ అని లేరు. ఒక్కోసారి తప్పు చేశానేమో అని కూడా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇంకా నాకు అందరూ నా చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళే ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ 1980s రీయూనియన్ అని ఉంది కదా, అందులో నేను ఎప్పుడు ఎందుకు మీరు లేరు అసలు? అదే అంటే వాళ్ళతో టచ్ లో లేను కదా, ఓకే అనేసరికి లేరు. మీరు స్టార్ హీరోయినే కదా 1980s లో. వాళ్ళందరూ అంటే ఇప్పుడు కలిస్తే అందరూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏదో గ్రూప్ ఉంటది, వాళ్ళు ఏదో పెడతా, తప్ప అదే 1-to-1 బేసిస్ లో లేకుండా. ఓకే, 1-to-1 బేసిస్ లో లేదు. అదే మీరు ఒకళ్ళు, భానుప్రియ గారు కూడా లేరు దాంట్లో, లేరు. మీ ఇద్దరే లేరు. సో ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. శోభన గారు ఉన్నారు, కన్నడ నుంచి వస్తారు, మలయాళం నుంచి వస్తారు, తమిళ నుంచి వస్తారు. బట్ మన వాళ్ళు ఎందుకో మన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయరనిపించింది. మేబీ అందులో ఇంకోటి, చెన్నైలో కూడా ఉండను కదా నేను ఇప్పుడు, దానివల్ల కూడా కొంచెం దూరం అవడం అయ్యుండొచ్చు. ఓకే, బట్ ఎవరితో ఏమి విభేదాలు ఉండవు ఇండస్ట్రీలో మీకు? కామ్ గోయింగ్. బట్ మనం ఎంత సైలెంట్గా ఉన్నా మనల్ని ఏదో విధంగా నొప్పించాలని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు మీకు లేదండి పడలేదా? చిన్న చిన్న సంఘటనలు తప్పితే పెద్దగా వాళ్ళు పని కట్టుకుని, ఎందుకంటే మనం పెద్ద దాంట్లో ఏమి లేం కాబట్టి వాళ్ళు ఇంకెక్కడి నుంచి మనల్ని చేస్తారు. అలాగే ఎలా ఉంటారు లైఫ్ లో? అంటే కామ్ గోయింగ్ లేకపోతే? లైఫ్ లో పెద్ద కామ్ గోయింగ్ అని ఏం కాదు, అట్ ద సేమ్ టైం టూ బాయిస్టరస్ కూడా కాదు. సై అంటే సయ్యా? రెండు ఉంటాయా మీలో? రెండు ఉంటాయి. ఎందుకంటే డూ ఇన్ ద సెన్స్ నాట్ వియర్డ్ అని కాదు, మీరు ఇంకేమన్నా అనుకున్నారు, రెండు అనేసరికి పెద్ద కళ్ళు చేసేసేదో. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.